ఎంతవరకు లిమిట్ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, తర్వాత ఇందాక చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన విషయం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు, ఇలా కొన్ని క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు పక్క రాష్ట్రాల్లో జనాభా పరంగా ఇతర రాష్ట్రాల్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్ని వైట్ రేషన్ కార్డ్స్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇస్తా ఉన్నారు ప్రభుత్వ పథకాలు అన్నింటికి కూడా అటు ఆరోగ్యశ్రీ నుంచి మొదలుకుంటే ఈ రోజు అయ్యేటువంటి రుణమాఫీ వరకు కూడా ప్రతి దానికి రేషన్ కార్డ్ అనే అంశం ఇంటర్లింకింగ్ గా ఉంది. సో ఈ ప్రక్రియ కోసం తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది చూస్తున్నారు. సో ఎప్పుడు ఈ ప్రక్రియ మొదలు చేసే అవకాశం ఉంది, ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు? క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అది గైడ్లైన్స్ సంబంధించి ఒక క్లారిటీ రానుంది. అసలు ఏం గైడ్లైన్స్ చెప్పనున్నారు, దీంట్లో ఏం విధి విధానాలు ఖరారు చేయనున్నారు అనేటువంటిది మేజర్ పాయింట్. దాంట్లో ఎంతమందికి ఇవ్వాలి అనేటువంటిది కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి, కానీ ఇప్పటికే తెలంగాణలో 91 లక్షల రేషన్ కార్డ్స్ యాక్టివ్ మోడ్లో ఉన్నాయి. సో వాళ్ళవి కాకుండా ఇంకా మిగతా ఎన్ని లక్షలు వచ్చాయి, ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ కేబినెట్ నిర్ణయం తర్వాత పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందా అనంటే అవుననే సమాధానం దొరుకుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే రేషన్ కార్డ్ సర్వరోగ నివారణి సంజీవన్ లాగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం కావాలన్నా, ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి అర్హులుగా ఉండాలన్న అన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి అయింది. అయితే రేషన్ కార్డు కోసం ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా కొన్ని లక్షల కొలది మంది అప్లై చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు, కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా దాన్ని పరిష్కార మార్గం చూపిస్తుందనంటే సుమారుగా ఇప్పటికి 8 నెలలు కావస్తుంది, అయినప్పటికీ ఒక పరిష్కార మార్గం కనుగొనలేకపోయింది. ఎటకేలకు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి క్యాబినెట్ మీటింగ్లో ఈ రేషన్ కార్డుపై చర్చిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే దీని గురించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న అంశం అంతా కూడా ఎటువంటి గైడ్లైన్స్ ఉండబోతున్నాయి, ఎవరెవరికి అర్హత సాధించబోతున్నారు, ఎవరెవరికి దీని నుంచి మినహాయిస్తారు, ఎటువంటి కండిషన్స్ ఉండబోతున్నాయి, పూర్తి స్థాయి సమాచారాన్ని మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం పూర్తయిన వెంటనే బయటికి విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డ్ ఈ అంశం అన్నిటికీ సర్వరోగ నివారణ లాగా అన్ని పథకాలకి రేషన్ కార్డు లింకప్ అయింది. అయితే రేషన్ కార్డుని జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సిద్ధమైంది. ఆ నిర్ణయంలో భాగంగా కేబినెట్లో ఇప్పటికే రేషన్ కార్డు విషయంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డుల కోసం 10 లక్షలకు పైగా దరఖాస్తు వచ్చినట్టు చెప్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఏ నిబంధనలు ఉన్నాయి, ఈ నిబంధనలు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు పరచబోతోంది, ఈ యొక్క నిబంధనలు ఏ రకంగా ఉండబోతున్నాయి, పూర్తి స్థాయి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, రేషన్ కార్డ్ సర్వరోగ నివారణి సంజీవన్ లాగా మారింది తెలంగాణ రాష్ట్రంలో పథకాల కోసం. సో ఎటువంటి నిబంధనలు పెట్టారు, ఎప్పుడు అమల్లోకి రాబోతోంది? ఎగ్జాక్ట్లీ, సాధారణంగా ప్రభుత్వ పథకాలు అర్హులు ఉండాలంటే ఆ పథకాలకి రేషన్ కార్డు అనేటువంటిది ప్రామాణికంగా గత ప్రభుత్వాలు తీసుకున్న ఈ ప్రభుత్వం కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా 31,000 కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి గైడ్లైన్స్లో కూడా ఈ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అనేక మంది సంబంధించినటువంటి రుణమాఫీ అంశం రేషన్ కార్డు లేకపోవడంతో కాస్త పెండింగ్లో పడిపోయినటువంటి పరిస్థితి. కొన్ని వేల అప్లికేషన్లు, అంటే 1,000 మంది ఇంకా రుణమాఫీ కాకుండా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విషయం పైన మనం ఒక్కసారి చూస్తే రేషన్ కార్డులు ఇప్పటికే 91 లక్షలకు పైగా రేషన్ కార్డులు తెలంగాణలో ఇప్పటికే 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ అందించినటువంటి వివరాల ప్రకారం వారందరూ రేషన్ తీసుకుంటున్నారా లేదా పక్కన పెడితే వారందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ మొన్నటి వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకానికి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంది. ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు తీసుకోవడానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇంకా ఇతరత్ర పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు అందాలంటే రేషన్ కార్డు అవసరం అనేటువంటి ఒక మూడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రజలంతా ఆ థాట్లో ఉన్నారు. సో కాబట్టి రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. ఉన్నటువంటి 91 లక్షల మంది కాకుండా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా అభయహస్తం అనేటువంటి స్కీమ్కి అభయహస్తం పేరిట వీళ్ళు ఏదైతే
తీసుకోవడం జరిగిందో అప్లికేషన్లు, దాని ద్వారా కూడా కొన్ని లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. కాబట్టి రాష్ట్ర కేబినెట్ ప్రారంభమైంది, సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు. దీంట్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది, విధి విధానాలు దీనిపైన రూపొందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే అసలు రేషన్ కార్డును ఏ రకంగా ప్రామాణికంగా తీసుకుంటున్నారు, ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ఏముండనున్నాయి, కొత్త గైడ్లైన్స్లో ఉన్నటువంటి వారి విషయంలో కాకుండా కొత్త వారికి ఏ రకంగా అంటే లక్షల సంఖ్యలో పెండింగ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ పరిమితి ఎంత ఉండాలి, రేషన్ కార్డు ఇవ్వాలంటే దానిపైన విధి విధానాలు కసరెత్తేటువంటి చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లక్షల సంఖ్యలో జారీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజలంతా హోప్ పెట్టుకున్నారు, గత ప్రభుత్వం ఇవ్వలేదు కార్డ్స్, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తామని పదే పదే చెప్పారు. సో ప్రజలంతా కూడా దీనిపైన ఆశలు పెట్టుకున్నారు. ఎవరెవరికి రేషన్ కార్డు ఇస్తే బాగుంటుంది, అసలు పేదలు ఎవరు, వారిని ఎలా గుర్తించాలి, ఆదాయ సంబంధించినటువంటి దానిపైన ఎలా ధృవీకరించాలి, వారు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి, వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉన్నారు. మరి కుటుంబంలో ఎంతమంది ఉంటే కూడా జాయింట్ ఫ్యామిలీ ఉంటే అందరికీ కలిపి ఒకే కార్డు ఇస్తారా, లేదంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో మరికొద్ది సేపట్లోనే కీలక అప్డేట్, కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే కీలక అప్డేట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో చాలా ప్రభుత్వ పథకాలు దీంతో లింక్ అయిపోయినటువంటి పరిస్థితి, 6 గ్యారెంటీలు. సో ప్రజలంతా కూడా రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుంచి దీన్ని ఫిల్టరేషన్ చేస్తారు, ఎంత సమయం పడుతుంది, పక్క రాష్ట్రాల్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, బీపీఎల్ కార్డ్స్ పక్క రాష్ట్రాల్లో వారు ఎలా క్రైటీరియా ఎలా తీసుకున్నారు, వీటన్నిటిని జిల్లాల వారీగా ఎన్ని కార్డులు ఇప్పటికే ఇచ్చి ఉన్నారు, ఇంకా ఎన్ని కొత్త కార్డులు ఇవ్వాలి, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, వీటన్నిటిని పైన చర్చ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు, సివిల్ సప్లైకి సంబంధించినటువంటి చౌహాన్ ఆయన కూడా లోపలికి వెళ్ళారు. పూర్తి డీటెయిల్స్తో కేబినెట్ మీటింగ్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్తో చర్చ జరుగుతుంది. కూడా రేషన్ కార్డులకు సంబంధించిన అంశం రాగానే ఈ డీటెయిల్స్ పైన చర్చ తీసుకొని ఒక విధి విధానాలు కసరత్తు చేసే అవకాశం ఉంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది ఫుల్ఫిల్ చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం. కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన దరఖాస్తుల పేరిట అనేక అప్లికేషన్లు తీసుకున్నారు. సుమారుగా 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు కేవలం 10 లక్షలు మాత్రమే అంటూ చెప్తున్నారు. 10 లక్షల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి నిబంధన పెట్టడం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే ఇంకా ఏం గైడ్లైన్స్ ఏంటి అనేటువంటిది అధికారికంగా తెలియదు. ప్రస్తుతం కసరత్తు చేస్తూ ఉన్నారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ గైడ్లైన్స్ అనేటువంటిది ఒకసారి బయటికి విడుదల చేస్తారు. ప్రజలు దాని ప్రకారం వాళ్ళు అర్హులా కాదా అనేటువంటిది స్వతహాగా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అప్లై చేసుకున్న తర్వాత అధికారులు కూడా ఫిల్టర్ చేస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం. అంటే ఆదాయానికి సంబంధించినటువంటి ఎంతవరకు లిమిట్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, తర్వాత ఇందాక చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన విషయం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు, ఇలా కొన్ని క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు పక్క రాష్ట్రాల్లో జనాభా పరంగా ఇతర రాష్ట్రాల్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్ని వైట్ రేషన్ కార్డ్స్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇస్తా ఉన్నారు ప్రభుత్వ పథకాలు అన్నింటికి కూడా, అటు ఆరోగ్యశ్రీ నుంచి మొదలుకుంటే ఈ రోజు A20 రుణమాఫీ వరకు కూడా ప్రతి దానికి రేషన్ కార్డ్ అనే అంశం ఇంటర్లింకింగ్ గా ఉంది. సో ఈ ప్రక్రియ కోసం తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది చూస్తున్నారు. సో ఎప్పుడు ఈ ప్రక్రియ మొదలు చేసే అవకాశం ఉంది, ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు? కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అది గైడ్లైన్స్ సంబంధించి ఒక క్లారిటీ రానుంది. అసలు ఏం గైడ్లైన్స్ చెప్పనున్నారు, దీంట్లో ఏం విధి విధానాలు ఖరారు చేయనున్నారు అనేటువంటిది మేజర్ పాయింట్. దాంట్లో ఎంతమందికి ఇవ్వాలి అనేటువంటిది కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి, కానీ ఇప్పటికే తెలంగాణలో 91 లక్షల రేషన్ కార్డ్స్ యాక్టివ్ మోడ్లో ఉన్నాయి. సో వాళ్ళవి కాకుండా ఇంకా మిగతా ఎన్ని లక్షలు వచ్చాయి, ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ కేబినెట్ నిర్ణయం తర్వాత పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందా అనంటే అవుననే సమాధానం దొరుకుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే రేషన్ కార్డ్ సర్వరోగ నివారణి సంజీవన్ లాగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం కావాలన్నా, ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి అర్హులుగా ఉండాలన్న అన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరైంది. అయితే రేషన్ కార్డు కోసం ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా కొన్ని లక్షల కొలది
మంది అప్లై చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు, కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా దాన్ని పరిష్కార మార్గం చూపిస్తున్నారంటే సుమారుగా ఇప్పటికి 8 నెలలు కావస్తుంది, అయినప్పటికీ ఒక పరిష్కార మార్గం కనుగొనలేకపోయింది. ఎటకేలకు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి క్యాబినెట్ మీటింగ్లో ఈ రేషన్ కార్డుపై చర్చిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే దీని గురించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న అంశం అంతా కూడా ఎటువంటి గైడ్ లైన్స్ ఉండబోతున్నాయి, ఎవరెవరికి అర్హత సాధించబోతున్నారు, ఎవరెవరికి దీని నుంచి మినహాయిస్తారు, ఎటువంటి కండిషన్స్ ఉండబోతున్నాయి, పూర్తి స్థాయి సమాచారాన్ని మరి కాసేపట్లోనే క్యాబినెట్ సమావేశం పూర్తయిన వెంటనే బయటికి విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డ్ ఈ అంశం అన్నిటికీ సర్వరోగ నివారణ లాగా అన్ని పథకాలకి రేషన్ కార్డు లింక్ అప్ అయింది. అయితే రేషన్ కార్డుని జారీ చేసే